అంత వ్యర్థమైపోతుంది. అందువల్ల శ్రీకృష్ణుడు బాగా గుర్తుపెట్టుకోండి, శ్రీరాముడు చేసి చూయించాడు, శ్రీకృష్ణుడు చెప్పి చేయించాడు. అందుకే శ్రీరాముడిది ధర్మావతారం, శ్రీకృష్ణుడిది జ్ఞానావతారం. ముందు ధర్మావతారం సిద్ధించితే తర్వాత జ్ఞానావతారం సిద్ధిస్తుంది. అంటే ముందు మానవుడు ధర్మంలో పయనిస్తే వాడికి జ్ఞానోదయం కలుగుతుందయ్యా. అందుకే మనకు శాస్త్ర పురాణాలు ఇతిహాసాలు ఇవి ధర్మ మార్గం చెబుతాయి. భారత భాగవత ఇతిహాస పురాణాలు ఇవి ముఖ్యంగా ఏం చెబుతాయంటే ముందు ధర్మ మార్గాన్ని చెబుతాయి. తర్వాత ప్రస్థాన త్రయాలు ఉన్నాయే, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇవి యోగ మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని, మోక్ష మార్గాన్ని ప్రబోధిస్తాయి. ఈ మోక్ష మార్గాన్ని చూపించేవంతా జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి. వీటి ప్రస్థాన త్రయాలంటారు, అంటే కృష్ణావతారం. కానీ ఆ కృష్ణావతారానికి ముందు ధర్మావతారం కావాలి కదా. రాముడు అవతరించిన తర్వాతనే కృష్ణుడు కదా. అంటే ప్రతి మానవుడు ముందు ధర్మ మార్గంలో పయనిస్తే తర్వాత వాడికి జ్ఞానం సిద్ధిస్తుంది. అందువల్ల ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని అని ఒక్క భగవన్నామమే మంత్రమయ్యా. ఎందుకంటే మీరు బాగా చూడండి, మేము దేవుడి దగ్గరికి పోతామంటే ఏ దేవుడు అంట, మేము మంత్రం చేపిస్తున్నామంటే ఏ మంత్రం అంట, మేము గుడి కడుతున్నామంటే ఏం గుడి అంట, మేము యాత్ర పోతున్నామంటే ఏ యాత్ర అంట. ఇవన్నీ మనకు బాగా అలవాటు బాగా కదా. దేవుడి దగ్గర పోతున్నామంటే ఏమంటారు, ఏ దేవుడు అంటారు. ఎందువల్ల అంటే మనకు కొన్ని దేవతలు ఉన్నారు కదా, రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, ఇంకా ముక్కలు ముక్కలు చేస్తే 33 కోట్ల 33 కోట్ల దేవతలు ముక్కలు ముక్కలు చేస్తే ఇంకా దేవుడి దగ్గరికి పోయే మార్గం ఒకటి ఉంది. పూర్వం జగద్గురు వేదాంత లక్ష్మీనారాయణులు పండగ వస్తే ఏదో ఆయన ఇంటి ముందు కూర్చొని ఏదో కాలక్షేపం చేసేవాడు. ఎందుకంటే పండగ వస్తే సత్సంగానికి రారు కదా, అందరూ ఏదో పనిలో ఉంటారు కదా. అయితే అప్పుడు అమ్మగాళ్ళు అందరూ కొంతమంది పండుగ నాడు ఆ గుడికి వెళ్ళేటప్పుడు హారతి పట్టుకొని టెంకాయ పెట్టుకొని అలా హారతి వెలిగించి అలా పోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అమ్మయ్య అని అడిగా, అమ్మయ్య అని. అదే మగవాళ్ళని ఏం దేవుడు అనేవాడు, మగవాళ్ళనేమో ఏం దేవుడు అనేవాడు. ఆయన అంటే దేవుడు అని పిలిచేవాడు ప్రతి ఒక్కరు. ఏం దేవుడు, ఏం చేస్తున్నావా దేవుడు, వింటున్నావా దేవుడు, పడుకున్నావా దేవుడు, ఇట్లా దేవుడు దేవుడు అని సంబోధించేవాడు ఎవరినైనా కూడా. ఎందువల్ల అంటే ఆయన దేహంలో ఉన్న దేవుణ్ణి చూసేవాడు, దేహాలు చూసేవాడు కాదు ఆయన బాబు. అయితే అలా పండగ రోజు ఏదో హారతి పళ్ళెం పట్టుకొని అలా పోతూ ఉంటే అమ్మగారులందరూ ఏ అమ్మయ్య ఎక్కడికి వెళ్తున్నారంటే దేవుడి దగ్గరికి స్వామి అంటారు కదా ఎవరైనా కదా. ఈ తోవ కాదమ్మా అనేవాడు ఆయన, ఈ తోవ కాదనేది. ఈ తోవ కాదనేసరికి వాళ్ళు ఏమనుకునేదంటే అంటే ఈ మార్గం అక్కడ ఏదైనా మూయబడిందేమో, మరి తిరిగిపోవాలేమో అనుకునేవాళ్ళు. అయితే ఈయన భాష వేరు. ఈ తోవ కాదంటే దేవుడి దగ్గర పోయే మార్గం ఇది కాదు, మహాత్ములు చెప్పిన మార్గం ఒకటి ఉందని అర్థం కదా. ఏదో టెంకాయ పెట్టుకొని జ్యోతి వెలిగించుకొని ఏదో పూజా ద్రవ్యాలు తీసుకొని పోవడం అనేది ఒక మార్గం. కానీ మహాత్ములు చూపిన మార్గం ఉంది కదా దేవుడి దగ్గరికి పోయే మార్గం, ఆ మార్గం అని అర్థం. ఈ తోవ కాదమ్మా అనేసరికి వాళ్ళకు ఆశ్చర్యం వేసేది అన్నట్టు. అంటే వాళ్ళు ఒక విధంగా అర్థం చేసుకునేవాడు. అందుకే దేవుడి దగ్గరికి పోవాలంటే అసలు దేవుడు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. నువ్వు దేవుడి దగ్గరికి పోవాలంటే, దేవుణ్ణి దర్శించాలంటే ముందు దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి కదా. వజ్రాలు కొనాలంటే వజ్రాల యొక్క విలువ తెలియాలి కదా. నువ్వు బంగారం కొనాలంటే బంగారం యొక్క విలువ తెలియాలి కదా. అట్లాగే దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే, దేవుడి దగ్గర నువ్వు పోవాలంటే నువ్వేం చేయాలి, ముందు దేవుడు అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. అందుకే ఆయన చిన్న చిన్న గ్రంథాలు, దేవుడు మొదటి నుండి వేదాంత బోధ, నారాయణ శతకము, వేద రహస్యాలు, వేదాంత జ్ఞానరత్నములు, ఈ చిన్న చిన్న గ్రంథాలు ఆయన రచించిన ముందు దేవుడు. ఆ పుస్తకం చదివితే అర్థమవుతుంది దేవుడు అంటే కూడా అర్థమైపోతుంది. ఇలా చిన్న చిన్న ఎందుకు గ్రంథాలు రాశాడంటే ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళమే మనం. ఏ విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, జ్ఞాన విషయంలో. అందువల్ల ఆ చిన్న విషయాలనే గొప్ప పదాన్ని అనుసరించి ఆయన దేవుడు అంటే ఏమిటో తెలిసే గ్రంథాలు కూడా ఆయన కొన్ని రాశాడు. అందుకే భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలిపే మంత్రమే మంత్రం అండి. మనం మంత్రము ఇన్నిసార్లు జపిస్తున్నాం, అన్నిసార్లు జపిస్తున్నాం, ఇన్ని కోట్ల మంత్రం, అన్ని కోట్ల మంత్రం అని మనం చెప్పుకుంటాం.
కొంతమంది రాస్తారు కూడా, శివనామం రామనామం వేళ రాస్తారు, ఇన్ని కోట్ల జపం అయిందని రాస్తారు. కానీ ఇదంతటికంటే అదంతా జపమే, నువ్వు ఎన్నిసార్లు రాసినా జపమే. కానీ ఆ మంత్రములో ఉన్న స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. పంచాక్షరి ఉంది, దాంట్లో ఒక స్వరూపం దాగి లేదా? అష్టాక్షరి ఉంది, దాంట్లో ఒక స్వరూపం దాగి లేదా? పోనీ గాయత్రి మంత్రం ఉంది, లేదా షోడశాక్షరి ఉంది, ద్వాదశాక్షరి ఉంది, ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పదం ఉందనుకో, ఏం చెబుతుంది అది? వాసుదేవాయ నమః అంతే కదా. వసతీతి దేవ వాసుదేవ, సర్వేషు భూతేషు వసతీతి దేవ వాసుదేవ. సమస్త జీవులలో సర్వకాల సర్వావస్థలలో వశించి ఉన్నవాడే వాసుదేవుడు. వసతీతి దేవ వాసుదేవ. దేవుడు అంటే దివ్యంతీతి దేవ దివి క్రీడాదో, దివ్యంతీతి దేవ దివి క్రీడాదో. ప్రకాశించువాడు క్రీడించువాడు దేవుడు. దేవుడు అంటే నిర్వచనం అదంతే. దేవుడు అంటే పదం అది. దివ్యంతీతి దేవ, దీపించువాడు ప్రకాశించువాడు దేవుడు. ఇప్పుడు నీలో ఉండి ప్రకాశిస్తేనే కదా నీ శరీరం ఇంత కాంతివంతంగా ఉంది, కళ్ళు కనపడుతున్నాయి, చెవులు వినపడుతున్నాయి, సర్వేంద్రియములు ఉనికి కలిగి ఉన్నాయి. అందుకే వసతీతి దేవ వాసుదేవ, సర్వేషు భూతేషు వసతీతి దేవ వాసుదేవ. సమస్త జీవులలో వశించి ఉన్నవాడే వాసుదేవుడు. ఎవడాయన? వసుదేవుని కుమారుడే వాసుదేవుడు. అందువల్ల ఏకో మంత్రస్తస్య నామాని అని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. అతని యొక్క సేవయే సత్కర్మ, భగవంతుని యొక్క సేవయే సత్కర్మ. ఇది మనకు అర్థం కావాలి బాగా. సేవ అంటే ఏమిటి? సేవ అంటే కర్మయోగం అండి. కర్మయోగం అంటే కర్మకాండ కాదు. మనకు భగవద్గీతలో ప్రధానమైన అంశము కర్మను గురించి ఎన్నో విషయాలు వస్తాయి. ఒక చోట కర్మ చేసిన వాడు బంధంలో పడతాడంటాడు, ఒక చోట కర్మయే నీకు మోక్షాన్ని కలిగింపజేస్తుంది అంటాడు. దీన్ని మనం రెండు విధాలు ఆలోచించుకోవాలి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన అన్నాడు కదా. యజ్ఞము కంటే ఇతరమైన కర్మ చేసిన దాని వల్ల లోకమంతా బంధంలో పడుతుందంటే. నకర్మనామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే అంటూ 3వ అధ్యాయంలో అంటాడు. కర్మను ఆరంభించకపోతే వాడు నైష్కర్మ్య సిద్ధిని పొందడు అని ఒక చోట అంటాడు. అంటే కర్మ వల్ల బంధం అని ఒక చోట అంటాడు, కర్మ వల్ల మోక్షం అని ఒక చోట అంటాడు. అంటే దాని అర్థం ఏం చేసుకోవాలా? కర్మయోగం చేసిన వాడు మోక్షాన్ని పొందుతాడు, కేవలం కర్మకాండలో మునిగిన వాడు పుణ్యాన్ని పొందుతాడు. కేవలం కర్మలు చేసి తృప్తి పడతారు కదా కొంతమంది, యజ్ఞాలు చేసి యాగాలు చేసి ఏదో పుణ్యకార్యాలు చేసి. దానివల్ల బంధమే కానీ మోక్షం లేదంటాడు. ఎందువల్ల అంటే నీకు కర్మకాండ వల్ల పుణ్యం లభిస్తుంది, మోక్షం రాదు. ఆ పుణ్యం ఏమవుతుంది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశనాలు. ఆ పుణ్యం అయిపోతూనే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కానీ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నసపాపేభ్యః పద్మపత్రమివాంభస అంటాడు 6వ అధ్యాయం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి, సమస్త కర్మలన్నీ బ్రహ్మమునందు ఉంచగలిగితే వాడు మళ్ళా బంధంలో పడాడు, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అంటాడు. జీవుడు బ్రహ్మలోక పర్యంతం వెళ్ళినా కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మాం ఉపేత్యతు, నన్ను పొందినవాడు మాత్రం తిరిగి రాడు అంటాడు. ఎంత మంచి మాటలు చెప్పండి. ఇవన్నీ మనం బాగా విచారించితే కర్మ అంటే కర్మయోగమే కర్మ, అతని సేవయే సత్కర్మ. భగవద్గీత శాస్త్రమే శాస్త్రం అన్నాడు, దేవకీదేవి పుత్రుడే దేవుడు అన్నాడు, భగవంతుని తెలిపే మంత్రమే మంత్రం అన్నాడు, భగవంతుని ధ్యానించే కర్మే సత్కర్మ అన్నాడు. అందువల్ల భగవద్గీత అవతరించాలంటే ముందు మనలో దుఃఖం ఏర్పడాలండి. ఏమిటా దుఃఖము? నాకు జ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు సద్గతి కావాలనే తపన కలగాలి. అది దుఃఖం అంటే. ఆ దుఃఖం ఏం చేస్తుందంటే యోగానికి దారితీస్తుంది. లోకంలో భోగభాగ్యాల కోసం ఏడిస్తే అది రోగాలకు దారితీస్తుంది. తేడా అంతే. దీన్ని బట్టి ఆలోచించితే ప్రతి మానవుడు దేనికోసం ఏడుస్తున్నాడు ప్రస్తుతం? ఏదో భౌతిక సుఖాల కోసమే కదా. మోక్షం కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది? ఏదో ఇక్కడ ఉన్నంత వాళ్ళు, ఏదో గురువు దగ్గర చేరి తత్వశాస్త్రాన్ని శ్రవణం చేసిన వాళ్ళు, ఏదో గురుపదేశం పొందిన వాళ్ళు,
గడపా కొన్ని శాస్త్రాలు చదివిన వాళ్ళు మాత్రమే మోక్షం కోసం పరితపిస్తారు తప్ప మిగతా వాళ్ళంతా భౌతిక సుఖాల కోసమే, ప్రస్తుత అవసరాల కోసమే. మనం దేవుడి దగ్గరికి పోతున్నామంటే మోక్షం కోసం పోతున్నామా? పోనీ గురువు దగ్గరికి పోతున్నామంటే సద్గతి కోసం పోతున్నామా? గురువు దగ్గరికి పోయినా కూడా స్వామి మా అబ్బాయికి పెళ్లి ఎప్పుడైతుందని అడుగుతాం, స్వామి మా అమ్మాయికి సంబంధం రావట్లేదని అడుగుతాం. గురువు ఏం చేస్తాడు? ఆయనకు ఆ సంబంధమే లేదు కదా. ఈ విషయాలతోటి ఏ సంబంధం లేనప్పుడు ఆయన నీ కుమారుని కోసం సంబంధం, నీ కుమార్తె కోసం సంబంధం ఏం చెప్తాడు? ఆయనకి ఈ విషయాలతో సంబంధమా? ఆయనకు జ్ఞానంతో సంబంధం. తన శిష్యుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవాలన్నదే ఆయనకు సంబంధం. అంతేగాని భౌతిక విషయాలతో ఆయనే సంబంధం పెట్టుకోడు. నీకెలా కల్పిస్తాడు? అదే మనం ఒక సిద్ధాంతిని అడిగామనుకో, చెప్పేస్తాడంటే ఓ యజ్ఞం పెట్టవా ఆయన చెప్పేస్తాడు. అది ఓ 1,00,000 రూపాయలు పెట్టి యజ్ఞం చేసావనుకో, ఇంకా సంబంధం రాలా, ఇంకో సిద్ధాంతి వస్తాడు. స్వామి యజ్ఞం కూడా చేయించావంటే, ఎవరితో చేయించావంటే మనం చెప్తాం కదా, ఫలానా ఆచార్యతో. వాడికి ఏం తెలుసు శాస్త్రం, నేను చేస్తా చూడని నేను మొదలు పెడతాను. అప్పుడు మనం ఏమవుతాం? ఇంకో ఆచార్యని పట్టుకుంటాం. ఈ బిస్కెట్ రోగం పడుతుంది మనకి. ముసలమ్మ ప్రయాణం చేస్తుంటే బిస్కెట్ దొంగతనం కాలేదా, అట్లా అయిపోతుంది. ఈ విధంగా విచారించితే ఆచారకాండలో ఉన్నటువంటి యొక్క విధాయకం వేరు, ఆధ్యాత్మిక జ్ఞానములో ఉండడం వేరండి. ఆచారం మంచిదే, తప్పని కాదు, కానీ మరీ మూఢాచారం మంచిది కాదు సుమా. భక్తి అవసరమే, తప్పని కాదు కదా. ఈనాడు భక్తి లేకపోతే మనం జ్ఞానం వైపు వస్తాం. భక్తి అనేది మానవుణ్ణి త్రికరణ శుద్ధి కలిగింపజేస్తుంది. ఆ తర్వాత జ్ఞానాన్ని ఉపదేశించవచ్చు. భక్తి లేకపోతే మనం ఆ పూజ చేసుకునే వాళ్ళమా? భక్తి లేకపోతే మనం భగవద్గీత చదివే వాళ్ళమా? భక్తి లేకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమా? భక్తి అవసరమే, కానీ ఆ భక్తికి జ్ఞానం చాలా తోడుగా ఉండాలి. ఆ భక్తి లేని జ్ఞానం లేని భక్తి ఏమవుతుందంటే మూఢభక్తి అయిపోతుంది. అలా కాకుండా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం సంరక్షిస్తూనే మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ఇలాంటి జయంతిలు, ఇలాంటి పర్వదినాలు, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందువల్ల అంటే కొన్ని సందర్భాలలో మన వాళ్ళు ఈ గీతా జయంతిని గాని ఇంకా కొన్ని జయంతులు ఈ పంచాంగ కర్తలు అసలు మర్చిపోతున్నారు. అయితే మనం చేస్తూ ఉంటే వాళ్ళు ప్రకటిస్తారు కదా, మనం వాటిని నిర్వహిస్తూ ఉంటే ఓహో ఇది కూడా ఆదరణలో ఉంది, ఇది కూడా వ్యాపకంలో ఉందని వాళ్ళు ప్రకటించుకుంటూ పోతారు. అయితే గీతా భక్తులు మాత్రమే జరిపించుకోవడం లాంటిది జరుగుతుంది కానీ ఇంకా వేరే వాళ్ళకి తెలియదు కదా. చూడండి, బాగా విచారించాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఏ ఏ మతానికి ఆయా మతాలకు వాళ్ళ మత గ్రంథాలు ఎంత ప్రధానమో, మన హిందూ ధర్మానికి, హిందూ సాంప్రదాయానికి ఎన్ని గ్రంథాలు ఉన్నా ప్రధానమైనది భగవద్గీత. ఇది ప్రామాణిక గ్రంథం. అయితే ఈ ప్రామాణికం కేవలం కోర్టులో చూస్తున్నాం, దాని మీద ప్రమాణం చేస్తున్నాడు కదా, కానీ అది వేద ప్రమాణం అని, అది సర్వశాస్త్రముల యొక్క ప్రామాణికం అని ఎంతమందికి తెలుసు? కోర్టుల్లో ప్రమాణం చేస్తున్నాడు గనక ప్రమాణ గ్రంథం అంటే వెంటనే మనకు అట్లా అర్థం అవుతుంది కదా. ప్రామాణికం అంటే దేనికి ప్రామాణికం? దాన్ని అనుసరించారు మహాత్ములు. అది వేద ప్రమాణం, అది యోగ శాస్త్రం, అది బ్రహ్మ విద్య, అది సర్వోపనిషత్తుల యొక్క సారాంశం కదా. చెప్పాడు కదా భగవద్గీతలోనే ప్రార్థనా శ్లోకంలో, సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇది మనం చదువుతూ ఉంటాం కదా ఎప్పుడు ప్రార్థనా శ్లోకాల్లో. అది సంస్కృత మహాభారతంలోని శ్లోకం, అది భగవద్గీతలో శ్లోకం కాదు. అది సర్వోపనిషదో గావో. ఇంతకుముందు చెప్పుకున్న ఉపనిషత్తులన్నీ గోవులుగా చేసి అర్జునుణ్ణి దూడగా చేసి భగవద్గీత అనే జ్ఞానం అనే దుగ్ధం అంటే పాలను పితికాడట. ఎవరు? గోపాలనందన, గోపాలు. ఎందుకంటే పాలు రావాలంటే దూడ కావాలి కదా. దూడ లాంటి వాడు అర్జునుడు. కానీ అర్జునుడు తాగింది కొన్ని, లోకానికి ఇచ్చిందే అన్ని. మనం కూడా అంతే కదా, ఏ దూడను వదిలిపెడతాం, దూడకే మొత్తం ఇస్తామా పాలు? ఏదో పాలు వచ్చేంత వరకు దాన్ని వాడుకుంటాం దూడను, తర్వాత లాగేసి పక్కకు కట్టేసి మొత్తం విడుకుంటామా? భగవంతుడు కూడా ఆ పని చేశాడు. అర్జునుడిని దూడగా చేసి ఉపనిషత్తులన్నీ ఆవులుగా చేసి ఆ ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానమంతా క్షీరముగా ఆయన వడగట్టి
లోకానికి అందించాడు. నిమిత్త మాత్రుడు అర్జునుడిగా పెట్టుకొని లోకానికంతా అందించాడు. అంటే దాని అర్థం ఏమిటి? మనమంతా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తులై పాండవుల్లాగా జీవించి పరమాత్మ చెప్పిన మార్గంలో పయనించాలన్నదే భగవద్గీత యొక్క ఉద్దేశం. అంతేగాని మలిన సాత్విక ప్రకృతి అనబడే అవిద్యకు చిక్కి, అజ్ఞానానికి చిక్కి, తెలియనితనంతో జీవించి పశుపక్షాదుల్లాగానే మరణిస్తే లాభమా? కాదు కదా. అందువల్ల ప్రతి విషయాన్ని అంతరార్థంగా తెలుసుకొని మనం ఆధ్యాత్మిక మార్గంలో పయనించగలిగితే మన జన్మ ధన్యం. అట్టి ధన్యత్వాన్ని సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం